చాలా సింపుల్ అరటికాయ పప్పు కూడా చేసుకున్నామండి. మనం పెసరపప్పు, అరటికాయలు ముక్కలు కట్ చేసుకుని, పెసరపప్పు వేసుకుని, ఒక గ్లాసులో వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలండి. ఒక విజిల్ వచ్చే వరకు. విజిల్ వచ్చిన వెంటనే ప్రెషర్ ఎత్తేసేయాలండి. అప్పుడే పొడపులాడుతూ వస్తుంది, లేకపోతే మెత్తపడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే విడిగా బాయిల్ చేసుకోండి. ఈ లోపల తవా పెట్టుకుని అందులో మనం ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్లో మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోవాలి. ఈ లోపల ఒక లెమన్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. ఇది పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. వేసేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటూ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అందులోకి. ఇది అరటికాయ పప్పు కూర అండి. మనం ఏం చేయాలంటే అరటికాయని ముక్కలు పీల్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం పెసరపప్పు వేసి అది ఒక విజిల్ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ప్రెషర్ వెంటనే తీసేయాలి, లేకపోతే మెత్తపడిపోతుంది. ఈ లోపల తవా పెట్టుకుని అందులో ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకుని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు పోపు వేసుకోవాలి. వేసుకుని అందులో బాయిల్ చేసుకుంది ఉంది కదండి,